హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోస్లో మీకు మ్యాప్ రిలేటెడ్గా అదేవిధంగా ఫోక్ డాన్సర్స్కి సంబంధించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ అవి చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అవన్నీ ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మనకి ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏదో క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కంటే మీకు అడిషనల్గా కొన్ని పాయింట్స్ అన్నీ యాడ్ చేసి వాటి రిలేటెడ్గా కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను, చాలా వరకు కవర్ అయ్యే విధంగా. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడదాం. స్పోర్ట్స్లో మనకి ఈ నవంబర్ అంటే గత 2025లో నవంబర్ నెలలో ప్రకటించినటువంటి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఇంపార్టెంట్ అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి ఇది మనకి ఇండియాలో ఉన్నటువంటి హాకీ మిడ్ ఫీల్డర్ హర్దిక్ సింగ్, ఎవరు? హర్దిక్ సింగ్ అనమాట, వీరు గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ చూస్తే మనకేంటంటే ఖేల్ రత్న విజేతలకు ఇచ్చేటటువంటి ప్రైజ్ మనీ ఎంత అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎంత ఇస్తారంటే 25 lakh, 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 25 lakh అనేది ఖేల్ రత్న విజేతలకు ఇచ్చేటటువంటి ప్రైజ్ మనీ. ఇది మనకి గతంలో తక్కువ ఉండేది, ఇప్పుడు ఏంటంటే పెంచడం జరిగింది, 25 లక్షలు, ఓకేనా? ప్రైజ్ మనీ ఎంత అని అడిగితే గుర్తుపెట్టుకోండి, 25 లక్షలు, 25 lakh. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈసారి మొత్తం 24 మెంబర్స్, 24 మందికి ఈ యొక్క అర్జున అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది. ఎంతమందికి? 24 మెంబర్స్. ఈ కౌంట్ కూడా ఇంపార్టెంట్. 25 lakh అనేది ఖేల్ రత్న సంబంధించినటువంటి ప్రైజ్ మనీ. 24 మెంబర్స్ ఈసారి మనకి అర్జున అవార్డు అనేది ఇచ్చారు ఈ యొక్క 24 మెంబర్స్కి. ఇందులో మనకి అథ్లెటిక్స్కి సంబంధించి తేజస్విని శాంకర్, ఎవరు? తేజస్విని శాంకర్, ఓకేనా? వీరు గెలుచుకోవడం జరిగిందనమాట. హై జంప్కి సంబంధించిన వారు వీరు అథ్లెటిక్స్ నుంచి పొందడం జరిగింది. అర్జున అవార్డ్స్ మొత్తం ఎంతమందికి? 24 మందికి ఇచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి నేషనల్ స్పోర్ట్స్ డే, ఇది స్టాటిక్ కిందకు వస్తుంది. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మనకి ఆగస్టు 29th, ఆగస్టు 29న జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఏంటది? నేషనల్ స్పోర్ట్స్ డే, ఓకేనా? ఈ యొక్క ఆగస్టు 29th అనేది ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు, ఓకేనా? మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పటి వరకు ఏదైతే 2011 జనాభా లెక్కలు ఉన్నాయో వీటి గురించి మనం క్వశ్చన్స్ చూసాం. కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది 2026 ఫస్ట్ ఫేజ్ జనాభా లెక్కలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క డిజిటల్ సెన్స్ అనేది స్టార్ట్ అయింది 2026 ఏప్రిల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీని గురించి నీట్గా చూద్దాం, ఓకేనా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? మనకి ఏప్రిల్లో, ఈ యొక్క 2026 ఏప్రిల్లో ఇండియాలో 16వ ఇండియన్ సెన్సస్ అనేది, జనాభా గణన అనేది మొదలవడం జరిగింది. 2026లో 16వ సెన్సస్, ఓకేనా? 16వ జనాభా గణన అనేది మొదలవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది, ఓకేనా? సెకండ్ ఫేజ్ అనేది 2027లో జరుగుతుంది. 2026లో ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది మనకి హిస్టరీలోనే మొదటి పేపర్లెస్ అండ్ డిజిటల్ సెన్సస్ అనమాట. ఏంటి? పేపర్లెస్ అండ్ డిజిటల్ సెన్సస్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఏంటంటే మనకు పేపర్ త్రూ మనకి ఆ జనాభా లెక్కలను చూసేవాళ్ళు. ఇప్పటి నుంచి ఏంటంటే ఈ సంవత్సరం పేపర్లెస్ అనమాట, ఓకేనా? యాప్ల ద్వారా ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఎన్యూమరేటర్లు ఏంటంటే పేపర్లకు బదులు మొబైల్ యాప్స్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. మీ యొక్క మొబైల్ యాప్ల ద్వారా వాళ్ళు వచ్చి ఏంటంటే సర్వే అనేది చేసుకుంటారనమాట. ఇక ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి చూస్తే
ఈసారి ప్రజలు తమ వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్లోనే స్వయంగా నమోదు చేసుకునేటటువంటి సదుపాయాలని కల్పించడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్, ఓకేనా, వారి యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వారే వాటిని ఏవైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఉంటాయో నమోదు చేసుకునే విధంగా చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే మనకి మొదటిసారి జనాభా గణన ఎప్పుడు జరిగింది, ఈ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి, ఓకేనా. ప్రజెంట్ జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్తో పాటు వీటి రిలేటెడ్గా లింక్ అయి ఉన్నటువంటి హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీ కూడా మీరు తెలుసుకొని ఉంటే ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో వీటి రిలేటెడ్గానే మనకి హిస్టరీలో ఉన్నటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటికి సంబంధించినవి అవి కూడా ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి, ఓకేనా. ఇక మొదటిసారి జనాభా గణన ఎప్పుడు జరిగింది, మనకి అనధికారికంగా అయితే 1872లో జరిగింది, 1872లో అన్అఫిషియల్గా. తర్వాత క్రమబద్ధమైన తర్వాత అంటే అధికారికంగా చూసుకుంటే 1881లో స్టార్ట్ అయింది, ఓకేనా. జనాభా లెక్కలు అనేది అనధికారికంగా 1872, అధికారికంగా 1881లో. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు చూడాలి, ఈ టైంలో ఈ 1872లో ఎవరి హయామాలో జరిగింది ఇది కూడా తెలుసుకొని ఉండటం ఇంపార్టెంట్ అనమాట. లార్డ్ మయో కాలంలో 1872లో జనాభా లెక్కలు జరిగితే 1881లో వచ్చేసరికి మనకి లార్డ్ రిప్పన్, ఓకేనా. లార్డ్ రిప్పన్ వచ్చేసరికి 1881, 1872 లార్డ్ మయో. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను, కుదిరితే మీరు ఒక నోట్స్ పెట్టుకొని కీ పాయింట్స్ అన్ని రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. దీనికి సంబంధించినటువంటి స్లోగన్ వచ్చేసరికి ఏంటి, స్లోగన్ అనేది ఏంటి అంటే జనగణన సే జన్ కళ్యాణ్, జనగణన సే జన్ కళ్యాణ్, జనగణనతో జన కళ్యాణం, ఓకేనా. తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే మనకి జనగణన సే జన్ కళ్యాణ్, ఓకేనా. ఇది దీని యొక్క స్లోగన్. తర్వాత మనకి వీటిల్లో మీరు గమనిస్తే మస్కట్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. మస్కట్స్ వచ్చేసరికి అఫీషియల్ మస్కట్స్ ఆర్ ఏంటి, ఒకటి ప్రగతి, ఏంటది ప్రగతి. ఈ ప్రగతి ఏంటంటే ఫీమేల్ ఎన్యూమరేటర్, ఓకేనా. ఫీమేల్ వచ్చేసరికి ప్రగతి. అండ్ ఇంకొకటి ఏంటంటే వికాస్ అనమాట, ఇవి మస్కట్స్, ఓకేనా. వికాస్ ఇది వచ్చేసరికి మేల్ ఎన్యూమరేటర్, ఓకేనా. ఫీమేల్ వచ్చేసరికి ప్రగతి, మేల్ వచ్చేసరికి వికాస్, ఈ రెండు వచ్చేసరికి మస్కట్స్. నెక్స్ట్ మనకి మీకు ఇది ఫస్ట్ ఫేజ్ అని చెప్పాను, ఈ క్వశ్చన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫేజ్ అని చెప్పాను. ఫేజెస్లో మనకి ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది కూడా ఇంపార్టెంటే, మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఏప్రిల్ టు సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో మనకి ఫేజ్ 1 అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అనేది ఫిబ్రవరి, ఇప్పుడు ఫిబ్రవరి 2027లో సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ టు సెప్టెంబర్, తర్వాత సెకండ్ ఫేజ్ ఫిబ్రవరి 2027లో స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫేజ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది, ఫోకసెస్ ఆన్ హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సెస్, ఓకేనా. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ అనమాట, వీటి మీద ఫోకస్ చేసేది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ సెకండ్ ఫేజ్ అనేది మనకి ఫోకసెస్ ఆన్ పాపులేషన్ ఎన్యూమరేషన్, ఓకేనా. పాపులేషన్ ఎన్యూమరేషన్ మీద ఫోకస్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, కుదిరితే పాయింట్స్ వైజ్గా మీరు రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ క్వాంటమ్ మిషన్, ఏంటది నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క నెలలో 2026లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ ఒక మైలురాయిని దాటడం జరిగింది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట. సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ని టెస్ట్ చేయడం జరిగింది, ఓకేనా. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది, ఓకేనా. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే చూద్దాం, రాసుకోండి మీరు కుదిరితే. వీటిలో దీనికి ఎంత బడ్జెట్ గురించి క్వశ్చన్ అడిగితే ఈ మిషన్ కోసం ప్రభుత్వం సుమారు మనకి 6000 కోట్లు, ఎంత 6000 కోట్లను కేటాయించడం జరిగింది. 6000
కరెక్ట్గా మనం చూసుకుంటే 6003.2575 ఉంది. ఓకేనా, 6000 గుర్తుంచుకోండి. ఓకేనా, 6000 కోట్లని కేటాయించడం జరిగింది ఈ యొక్క నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి బడ్జెట్ అనేది. ఓకేనా, ఇక దీనికి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఈ క్వాంటమ్ మిషన్ వల్ల యూజ్ ఏంటి, దీని గురించి కూడా తెలుసుకోవాలి మీరు. దీనివల్ల యూజ్ ఏంటంటే మన మిలిటరీ ఉంది కదా, మన మిలిటరీ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ డేటా ఉంటుంది కదా, ఈ యొక్క బ్యాంకింగ్ డేటా వీటిని ఎవరు హ్యాక్ చేయలేరనమాట. దీని యూజ్ ఏంటంటే అదే అనమాట. దీనివల్ల మన మిలిటరీ మరియు బ్యాంకింగ్ డేటాని హ్యాక్ చేయడం అసాధ్యం అవుతుంది. ఓకేనా, ఇది దీని యొక్క యూజ్. తర్వాత మనకి గ్లోబల్ ర్యాంక్స్ వైజ్గా చూసుకుంటే క్వాంటమ్ టెక్నాలజీలో సొంతగా రీసెర్చ్ చేస్తున్నటువంటి టాప్ 6 కంట్రీస్లో, ఓకేనా, టాప్ 6 కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి. ఓకేనా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి రాసుకోండి. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రి ఎవరు అంటే జితేంద్ర సింగ్. ఓకేనా, ఎవరు? జితేంద్ర సింగ్ అనమాట. వీరు ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రి గారు. నెక్స్ట్ టాపిక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చెప్తూ మీకు కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను, రాసుకోండి. మేజర్ పోర్ట్స్ అండ్ బ్లూ ఎకనామీ. ఓకేనా, మేజర్ పోర్ట్స్ అండ్ బ్లూ ఎకనామీ, దీని గురించి మాట్లాడదాం. ఓకేనా, మనకి మార్చి 2026 నాటికి భారత్కు సంబంధించి ఓడరేవులు 915, ఓకేనా, 915 మిలియన్ టన్స్ కంటే ఎక్కువ కార్గోను హ్యాండిల్ చేసి రికార్డు సృష్టించడం జరిగిందనమాట. ఓకేనా, 915 మిలియన్ టన్స్ కంటే ఎక్కువ కార్గోని హ్యాండిల్ చేసి రికార్డు అనేది సృష్టించింది. దీన్ని బ్లూ ఎకనామీ డెవలప్మెంట్లో భాగంగా చూడడం జరుగుతుంది. బ్లూ ఎకనామీ డెవలప్మెంట్లో భాగంగా చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇక ఈ పోర్ట్స్కి సంబంధించి, ఈ యొక్క ఓడరేవులకి సంబంధించి టాప్ పోర్ట్ వచ్చేసరికి అత్యధిక కార్గో హ్యాండిల్ చేసినటువంటి పోర్టు ఏది అంటే అదేంటంటే పారాడిప్ పోర్ట్ అనమాట. ఏంటి? పారాడిప్ పోర్ట్. ఇది అత్యధిక కార్గో హ్యాండిల్ చేసినటువంటి పోర్టు, టాప్ పోర్టు. తర్వాత మనకి ఇండియాలో పోర్టుల ఆధునీకరణ కోసం నడుస్తున్న ప్రాజెక్టుల పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే మనకి ఈ ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అని వస్తే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాజెక్టు సాగర్మాల. గత వీడియోస్లో క్వశ్చన్స్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, సాగరమాల అనేది ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది వాధ్వన్ పోర్టు. దీని గురించి చూస్తే ఈ యొక్క వాధ్వన్ పోర్ట్ అనేది మహారాష్ట్రలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి పోర్ట్ అనమాట. ఇది మనకి ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 పోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఒకటిగా నిలవబోతుంది. టాప్ 10 పోర్ట్లలో ఒకటిగా నిలవబోతున్నటువంటి వాధ్వన్ పోర్ట్ అనమాట. ఓకేనా, అదేవిధంగా ఈ ఓడరేవులకు సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియాలో మొత్తం ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, ఉన్నాయని ఎగ్జామ్లో అడిగితే మీకుండా గుర్తుండాల్సినటువంటి నెంబర్ వచ్చేసరికి 13 మేజర్ పోర్ట్స్ అనేది ఉన్నాయి. ఇండియాలో మొత్తం ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి? 13 ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. దీనికి సంబంధించి చూస్తే ఇది వరల్డ్ హెల్త్ డే అండ్ హెల్త్ ఇండెక్స్. దీని గురించి మాట్లాడదాం. మనకి ఈ సంవత్సరం హెల్త్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, అదేవిధంగా హెల్త్ డే ఎప్పుడు జరుపుకున్నారు, వీటి గురించి చూస్తే మనకి ఏప్రిల్ 7th, ఎప్పుడు 7వ తేదీ, ఏప్రిల్ 7వ తేదీ 2026న మనకి ఈ యొక్క వరల్డ్ హెల్త్ డే అనేది జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 7th 2026 వరల్డ్ హెల్త్ డే అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి? టుగెదర్ ఫర్ హెల్త్ అనమాట. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. ఓకేనా, టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనేది ఈ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ డేకి సంబంధించిన థీము. తర్వాత దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. అవేంటంటే మనకి నీతి ఆయోగ్ గురించి చూస్తే ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి హెల్త్ ఇండెక్స్లో ఏది అగ్రస్థానంలో నిలిచింది అని క్వశ్చన్ అడిగితే కేరళ అనేది అగ్రస్థానంలో టాప్లో నిలిచిందనమాట. నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి హెల్త్ ఇండెక్స్లో కేరళ టాప్. అదేవిధంగా మనకి ఆయుష్మాన్ భారత్, దీని గురించి కూడా మీరు రాసుకోండి. ఈ పథకం కింద, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులందరికీ ఉచిత వైద్యం, ఓకేనా, ఫ్రీ అనమాట.
ఫ్రీ వైద్యం, ఉచిత వైద్యం సదుపాయం కల్పించే ప్రక్రియ ఈ 6 నెలల్లో వేగవంతం చేయడం జరిగింది. ఓకేనా, ఇది కూడా మనకు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. హెల్త్కి సంబంధించి ఈ పాయింట్స్ రాసుకోండి. ఓకేనా, ఈ విధంగా మీకు ప్రతిదీ ఒక్కొక్కటి తీసుకుంటే అడిషనల్ పాయింట్స్తో సహా మీకు వాటికి లింక్ అయి ఉన్నటువంటి పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఓకేనా, ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా, ఈ విధంగా మీకు అందిస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని కానీ లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే వెంటనే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి క్విజెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట.